పక్కనే గోదావరి అంటే మీకు మాకు పెద్ద దూరం కూడా కాదు. ఓకే, అందరికీ నమస్కారం. ఇందాక స్టార్టింగ్ నేను రాగానే సాంగ్ పాడగానే యాంకర్ గారు అడిగారు ఈ సినిమాకి ఇంత మంచి అవుట్పుట్ ఎలా తీశారండి. ఏ సినిమాకైనా సినిమా కంటెంట్ అండి. వాళ్ళు కష్టపడ్డదానికి మేము సమపాలలో మా డిపార్ట్మెంట్స్ అన్ని, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్ని న్యాయం చేసాం, మనస్ఫూర్తిగా న్యాయం చేసామని ఇక్కడ చెప్తున్నాను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మంచి సినిమా అందరూ చూసి ఆదరించారు. ముందుగా ఈ సినిమా విషయానికి వస్తే ఉడుగు సుధాకర్ గారు ప్రొడ్యూసర్. ఒకసారి అది పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా మాట్లాడేస్తా. ఖమ్మం వాస్తవ్యులు కదా, ఈ వాటర్కి కొంచెం గట్టి పవర్ ఉంటుందని విన్నాను. ప్లీజ్ కమాన్, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ ఉడుగు సుధాకర్ గారు. ఇందాకే ఈ లెఫ్ట్ సైడ్ లో ఒక పోస్టర్ వచ్చింది. పోస్టర్ నెక్స్ట్ సినిమాకి మీరు యూనివర్స్ చేసే సినిమాకి మీరే ప్రొడ్యూసరా? ట్రై చేస్తున్నారా? ఓకే ఓకే, సేమ్ టీమ్ ఉంటాం, అందరూ సేమ్ టీమ్ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడి చేశారండి సినిమాని. ఆయన ఎంత ఇష్టంతో చేశారో ఆల్రెడీ అందరూ కూడా చెప్పున్నారు. అలాగే ఈ సినిమాకి మెయిన్ డైరెక్టర్ ఇస్మాయిల్ గారు మరి ఎంతో ప్రాణం పెట్టి మంచి కథని, మంచి కథనాన్ని, మంచి విజువల్స్ని మాకు ఇచ్చారు. సో దానివల్లనే మా టీం అందరం కూడా ఇంత గొప్ప మ్యూజిక్ చేయడానికి కుదిరింది. అలాగే మెయిన్లీ ఈ సినిమాకి ప్రాణం పెట్టింది ఎవరైనా ఉన్నారంటే మా టెక్నికల్ డిపార్ట్మెంట్లో కెమెరా డిఓపి. మీరు రేపు థియేటర్కి వెళ్ళిన తర్వాత విజువల్స్ చాలా ఉన్న లొకేషన్స్లో ఉన్న దాంట్లో ద బెస్ట్ అవుట్పుట్ తీశారు. నాకు తెలిసి డిఓపికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎస్పెషల్గా మా డిఓపి హీరోయిన్స్ని చాలా బాగా చూపించారు. అందాలు, ఆ లొకేషన్స్ అవి కూడా వాళ్ళు సూపర్ ఎక్సలెంట్. అలాగే ఈ కథ రాసిన రాజేష్, అద్భుతమైన కథ, అద్భుతమైన మాటలు. నాకు పాటలు రాయడానికి చాలా ఈజీ అయితే అండి. సినిమాలో మంచి సాహిత్యం ఉంటుంది. యాక్చువల్లీ మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి పెద్దలు మాట్లాడుకోలేకపోతున్నాం. అరేరే మనస సాంగ్లో చెప్పినట్టు పాట అందుకున్నాడు పాటలో కానీ, నీ వెంట పడుతూ పాటలో కానీ అలా వచ్చిపోయే సాహిత్యం అయితే ఉండదు. సినిమాకి సరిపడా, సినిమా సన్నివేశానికి సరిపడా సాహిత్యం సినిమా మొత్తం ఉంటుంది, బిట్ సాంగ్స్తో సహా. అలాగే ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అన్ని ఒక మంచి టీంని సొంతం చేసుకున్నారు. సినిమాలు చాలా మంది చేస్తారు, జరుగుతుంటాయి. సైదుల్ గారికి ఇంతమంది ప్రేమ విభాగాలు చూపించే వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వారికి మనస్ఫూర్తిగా ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. సరిగ్గా ఇంకా అరే మన ఖమ్మం మనం ఎంకరేజ్ చేయాలా? మన ఖమ్మం నుంచి ఒక మంచి మనసున్న వాళ్ళందరూ కలిపి ఒక సినిమా చేశారంటే మనందరం చాలా ఎంకరేజ్ చేయాలి. డబ్బులు అనేవి అందరికీ ఉంటాయి, ఒక పిచ్చి ప్యాషన్ ఉండాలి ప్రొడ్యూస్ చేయడానికి కానీ, సినిమా చేయడానికి కానీ. భగవంతుడు కళాకారుల్ని కొందరిని సృష్టిస్తాడు, వారికి మనం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. సో అలాగే మా ఇద్దరు హీరోయిన్లు బ్రహ్మరాంబిక, అర్పిత గారు చాలా అద్భుతంగా చేశారు. అలానే మాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన డాలీ శేఖర్ గారు ఒకసారి వేదిక మీదకి రావాలి, దయచేసి తొందర రావాలి. ఆయన తెర వెనకుండే పనిచేస్తుంటారు. ఇవాళ ఇంత వండర్ఫుల్ విజువల్స్ మనం చూస్తున్నాం అంటే డిజిటల్ ఇంపాక్ట్, ఆ డిఐ కలర్ గ్రేడింగ్ చాలా అద్భుతంగా చేశారు వారు. రియల్లీ అప్రిషియేటింగ్ టు యూ. యాక్చువల్లీ ఈ సినిమా నేను చాలా ప్రౌడ్లీ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఈ సినిమా మొత్తం నా చేతిలోనే జరిగింది. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా నా చేతుల ద్వారా నా మీద నమ్మకం పెట్టి ప్రొడ్యూసర్ గారు ప్రతి డిపార్ట్మెంట్ని టేక్ కేర్ తీసుకుని దగ్గరికి వెళ్ళి సొంత సినిమాలో భావించి చేసామండి. ఈ సినిమాలు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ స్పెషల్ కేర్ తీసుకుని నా నమ్మకాన్ని నిలబెట్టి ఈరోజు ఖమ్మంలో ఈ వేదిక పైన సగర్వంగా మాట్లాడడానికి తోడ్పడినందుకు
చాలా థ్యాంక్స్ శేఖర్, చాలా బాగా చేస్తారు. అలాగే ఇక్కడ లేరు మా డిపార్ట్మెంట్లో విష్ణు గారు ఇక్కడికి రాలేదు. డిటిఎస్ పిక్స్ చాలా బాగుంటుందండి సినిమాలో. జస్ట్ మనం ఈ స్పీకర్స్ లో సరౌండ్ జేబిఎల్ సౌండ్ సిస్టమ్ లో సరౌండ్ లేకుండా జస్ట్ స్టీరియో అవుతే విన్నాము. మంచి థియేటర్లో సినిమా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే బ్రహ్మరాంబ గారి గురించి, అర్చన గురు గారి గురించి చెప్పాలంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ టీజర్లోనూ పాటలలో చూశారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్, మంచి ఫ్యూచర్ ఉంది వాళ్ళిద్దరికి కూడా. వాళ్ళకు కూడా ఈజీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద బెస్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరినైనా మర్చిపోయినాం. కొరియోగ్రాఫర్స్ మెయిన్లీ ఫైట్ మాస్టర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారండి. దాన్ని మేము డెవలప్ చేసాం. అది ఈ స్థాయిలో ఉంది. మీరందరూ తప్పకుండా చూసి ఎంకరేజ్ చేసి ఈ టీంని మరిన్ని సినిమాలు చేసి ఖమ్మం పేరును మరింత ముందుకు తీసుకెళ్లేలాగా మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికి నమస్కారం అండి. నా పేరు డాలి శేఖర్. ఈ మూవీకి కలర్ గ్రేడింగ్ చేశాను. అంటే కలర్ గ్రేడింగ్ అంటే అందరికి తెలిసి ఉండదు లేదా, ఒక చిన్న దాన్ని చెప్తాను. అంటే ఓ రైటర్ అనుకున్న కథని డైరెక్టర్ విజువల్గా ఊహించుకుంటాడండి. డైరెక్టర్ అనుకున్న విజువల్ని కెమెరామెన్ ఆ విజువల్ తీస్తాడు. అంటే అన్ని మూవీస్ కానీ ఒకేలాగా తీస్తారు. కానీ ఈ మూవీ 1980s అంటే ఒక బ్యాక్గ్రౌండ్, ఆ 1980s నుండి వచ్చిన ఆ టోన్, ఆ టెక్స్చర్ కావాల్సి వస్తుంది. అసలు ఆ టోన్ టెక్స్చర్ని మీరు తెస్తామన్నమాట. కలర్ గ్రేడింగ్లో మీరు తీసుకొస్తాం ఆ టోన్ టెక్స్చర్ని. సో అదే మా వర్క్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఇస్మాయిల్ గారికి, డిఓపి గారికి, భాషా గారికి, ప్రొడ్యూసర్ గుడిగల్ సుధాకర్ గారికి, మా హీరో గారు పేదలు గారికి. నాకు అసలు ఫస్ట్ ఈ అవకాశం రావడానికి కారణం మా ఎమ్మెల్యే రాజా గారు. ఆయన లేకపోతే నాకు అసలు ఈ అవకాశం ఉండేది కాదు. ఈ టీం అందరూ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే రాజా గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంతమంది టెక్నీషియన్స్ ఉండగా మరి టెన్షన్ ఎందుకు దండగా అన్నట్టుగా ఉన్నారనమాట. బాబీ గారు రాలేదు. ఇంకా మీకు బాబీ అనే వాయిస్ ఏమైనా వేయమంటారా బ్యాక్గ్రౌండ్ లో? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం యంగ్ హీరోస్ ఉన్నారు అబ్బాయి ఇక్కడ. మొత్తం అసలు మారారు. మనల్ని అందరూ తీసిన ఈ మూవీ మేకింగ్ చూసారు కదా. సో మేకింగ్ చూసిన తర్వాత మరి వారి మాటల్లో ఉన్నటువంటి ఆ ఆతృత, కష్టం, ఇష్టం, ఈ మూవీ కోసం వాళ్ళు ఏమేమి త్యాగాలు చేశారు, ఏమేమి పాపం కష్టాలు పడ్డారు, మన హీరో హీరోయిన్ కోసం ఎంత ఆరాటపడ్డారు, ఈ మూవీ అవుట్పుట్ ఇలా రావడానికి ఎంత కృషి చేశారని తెలుసుకోవాలంటే సో మరి 1 by 1 ఒక్కసారి మీ మాటలు తెలియాల్సిందిగా కోరుకుంటూ, సో ఒక్కసారి రాజేష్ గారు మీ మాటలు తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మా స్పాన్సర్స్ జీవమాల గారు, పార్వతి మేడం గారు, ఈవెంట్ స్పాన్సర్ మా ఇంగ్లీష్ మాస్టర్ గారు, హరికృష్ణ గారు, మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడికి వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా ఫ్రెండ్స్కి, మా కొలీగ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ రాసినప్పుడు చాలా ఘోరంగా ఉండే. ఎట్లా తెలుగు సినిమా చేద్దాం, బంజారా తెలుగులో చేద్దాం, ఒక పెద్ద స్కేల్లో వెళ్ళాలి, సినిమా ఖమ్మం నుంచి ఒక పెద్ద స్కేల్లో వెళ్ళాలని ప్రిపేర్ అయ్యి మా ఇంటి డైరెక్టర్ అన్న నువ్వు రాగా ఫస్ట్ చెప్తాడు అలా రాగా డైరెక్టర్ అన్న సీరియస్గా చెప్తున్నా, ఖమ్మం నుంచి సినిమా తీసినాం అన్న. మేమందరం ఒక బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చినాం. నీ స్టోరీ రాసిన అన్న డైరెక్ట్ చేసిండు, సార్ వాళ్ళు మ్యూజిక్ చేశారు, అన్న వాళ్ళు యాక్ట్ చేసిరని కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ లా కాకుండా బయట వాళ్ళకు కూడా ఒక పెద్ద తెలుగు సినిమా ఇచ్చినాం మనం ఖమ్మం నుంచి. సో రేపు పొద్దున్న థియేటర్లోకి వస్తుంది. ఈరోజు ట్రైలర్ లాంచ్ కూడా ఉంది. థియేటర్లోకి వస్తుంది సినిమా. అందరూ ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసి ప్రమోషన్ చేసి మా కష్టాన్ని ప్రతి ఒక్కళ్ళు బ్లడ్ పెట్టి సినిమా చేసిండ్రు. సో ఈ ఒక్క సినిమాతో ఆగొద్దు కదా మనం అందరం. సో ఇది మా ప్రొడ్యూసర్ గారికి సీరియస్ చెప్తున్న ఉడుగు సుధాకర్ గారు. ఆ సార్ ఎలా అంటే సార్ దగ్గర రూపాయలు లేకపోయినా కూడా ఒక్కడు కూడా ఇక్కడ ప్రతి ఒక్కడు పైకి రావాలి, ఎలా అయినా నా దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు రాజేష్, ప్రతి ఒక్కడు పైకి రావాలి, ఎలా అయినా ఈ సినిమాకు
కాకపోయినా పర్లేదు, ఒక్కళ్ళు సక్సెస్ అయినా కూడా నమ్మి మా ప్రొడ్యూసర్ గారు పెట్టారు. సీరియస్ చెప్తున్నా, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు నమ్మడు, డబ్బులు పెట్టారా మీరు సినిమా తీయాలంటే ఎవరు నమ్మడు. కానీ ప్రొడ్యూసర్ ఉరుగు సుధాకర్ కాదు, మా మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. ఒక విషయం చెప్తున్నాను, సినిమా వల్ల ఎవరికైనా మంచి జరగాలంటే మెయిన్గా ప్రొడ్యూసర్ గారికి, అది తప్ప మాకు ఎవరికి ఆలోచన కూడా లేదు సార్ కోసం. సో మనందరం కలిసి రేపు పొద్దున్న సినిమా చూద్దాం థియేటర్లలో, ప్రేక్షకులందరూ ఆదేశాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నా ఫ్రెండ్ చారిగారు ఆడ కూర్చుంటారు, రమ్మంటే రాలే. అండ్ మూవీ టీం అందరూ అన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు సినిమా కోసం పనిచేశారు. ఆ రోజు సెట్ చేయమంటే సెట్ చేశారు, 4 సిగ్నల్స్ ఉండవు, ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు, అయినా కష్టపడి సినిమా చేసినాం. అందరం కలిసి రేపు పొద్దున్న థియేటర్కి వెళ్ళి బల్క్లో సినిమా చూసి ఇంకొక సినిమా ప్రొడ్యూసర్ గారు చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ జీఓపీ గారు, ఇలియాస్ పాషా గారు, సాఫ్ట్ సార్. అదే ఫ్యాన్ ఫాలోయింగ్ బాగున్నట్టుందండి. హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా వచ్చి రాధాకృష్ణ టీమ్ని, రాధాకృష్ణ మూవీని ఇక్కడ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ నేను థ్యాంక్ యూ చెప్పాల్సిన పర్సన్ ఆర్కే అన్న వల్లనే నేను ఈ సినిమాకి డిఓపిగా చేయగలిగాను. నాకు ఇంత మంచి టీంని నాకు జాయిన్ చేసి ఇంత మంది కూడా నాకు ఇచ్చాడు అన్న. థ్యాంక్ యూ ఆర్కే అన్న. అండ్ మా సెకండ్ నేను చెప్పాల్సిన థ్యాంక్స్ మా డైరెక్టర్ ఇస్మాయిల్ అన్న అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ అన్న, హీరో సైడ్. వీళ్ళు ముగ్గురు నన్ను చూసి వీళ్ళు సినిమా చేయగలడు అని నాకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ దొరకడమే కష్టం, అలాంటి ఛాన్స్ నాకు దొరికింది. థ్యాంక్ యూ ఇస్మాయిల్ అన్న. అండ్ 1980s రాధాకృష్ణ ఈ మూవీ, దీని గురించి ఒకటే మాట చెప్తాను. ఈ సినిమా చూసి మీరు బయటికి వచ్చాక మీరు ఇంటికి వెళ్ళే దారిలో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు, అలా ఉంటుంది ఈ మూవీ. ఓకే. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మెయిన్లీ మా మూవీకి ఇంకొక మెట్టు పైకి ఎక్కామంటే మా అమ్మే రాజాకు అన్న. థ్యాంక్ యూ సో మచ్. మా హీరోయిన్ బ్రహ్మానంద గారు, సైదుల్ అన్న, సెకండ్ హీరోయిన్, మిగతా ఆర్టిస్టులు అందరూ మేము దగ్గర నుంచి చూసాం. అందరు ఎంత కష్టపడ్డారు, టెక్నీషియన్స్ కానీ, ఆ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా కష్టపడ్డాం. 3 months ఉన్నాం ఫారెస్ట్ ఏరియాలో. మేము అక్కడ ఒక ఫ్యామిలీలో కలిసిపోయాం. మనం దగ్గరగా 40 members ఒక ఫ్యామిలీలో కలిసిపోయి ఉన్నాం. అండ్ నాకు మూవీ అంత ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేయగలిగాను డిఓపిగా అంటే నాకు అసిస్టెంట్ చేశాడు గోపి. ఎగ్జాక్ట్లీ వాడు కానీ లేకపోతే నాకు కష్టం డబల్ అయ్యేది. అంతా హెల్ప్ చేశాడు నాకు వాడు. అంటే నేను నెక్స్ట్ ఏం చేయగలను, నేను నెక్స్ట్ ఏం తీస్తా, నేను ఏది వాడతా, ఏ ఎక్విప్మెంట్ వాడతా ముందు చేసేసి రెడీ ఉంటాడు. అంతా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ. అండ్ 1980s రాధాకృష్ణ ఈ మూవీ మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ మ్యూజికల్ హిట్. థ్యాంక్ యూ. అందరూ డెఫినెట్లీ తొందరలో థియేటర్కి వస్తుంది మూవీ. థియేటర్ దాకా సినిమాని చూసి మమ్మల్ని, రాధాకృష్ణ టీంని, రాధాకృష్ణ మూవీ సపోర్ట్ చేస్తారు, సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ. బాయ్. సో స్వీట్ ఆఫ్ యూ. మొత్తానికి మీరు మాట్లాడిన ప్రతి మాటలో మీ మూవీ కనబడుతుంది మాకు. సో స్వీట్ ఆఫ్ యూ. నెక్స్ట్ కొరియోగ్రఫీ బై శివ గారు. ఇంత చక్కగా డాన్స్ పర్ఫార్మెన్స్ నాకు తెలియగలుగుతానండి. సేమ్ మూవీ స్టెప్స్ ఎలా ఇక్కడ వేసిందంట కదా, మూవీ కాదా? సిగ్నేచర్ బీట్ ఒకటే వేశారు, మిగతాదంతా మీరు మళ్ళీ కొరియోగ్రఫీ చేశారా? వా సూపర్ అసలు. సో స్వీట్ ఆఫ్ యూ. సో మీరు ఎన్ని సాంగ్స్ మొత్తం ఇందులో ఉన్నాయి? 2 songs కి ఎన్ని డేస్ పట్టింది? 6 days లో సాంగ్ మొత్తం కంప్లీట్ చేశారు వితౌట్ సిగ్నల్. మీకు వెయ్యాలండి జోహార్. సో స్వీట్ ఆఫ్ యూ. సో మరి అన్ని రోజులు 90 days అక్కడే ఉన్నారా, లేకపోతే ఈ సాంగ్ వరకు ఎక్కడ ఉన్నారా? 90 days లో ఉన్నారు. సో మరి మీ కష్టం ఇష్టం అని ఒకసారి మీ మాటలో చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. బయట ప్రజెంట్ చూస్తున్నారు కదా, బయట వరదలు వర్షాలు అని చాలామంది రావడానికి భయపడుతూ ఉన్నారు. కానీ అవేం లెక్క చేయకుండా మా కోసం మా ఈ సినిమా ఆడియోలను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా నమస్కారం చెప్తున్నాను. నేను మెయిన్ థ్యాంక్స్ చెప్పుకోవాలి సెట్లన్న.
అంతకుముందు బంజారా మూవీస్ చేశాను, దానికి ప్రొడ్యూసర్గా చేశాను. అంతకుముందు చేసిన మూవీస్లలో కమెడియన్గా క్యారెక్టర్ ఉండేది, కానీ ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్ని ఇతనే చేయగలడు అని నమ్మి మరి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. దానికి సరైన చాలా థ్యాంక్స్ అన్న. 15 years నుంచి అలాంటి జర్నీ చేస్తున్నాను. ఇంకా ముందు ఇలానే జర్నీ చేసి ఇంకా మంచి మూవీస్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ బావ సుధాకర్ బావా, అతని దగ్గర నిజం చెప్తున్నాడు హార్ట్ఫుల్గా, ఇంట్లో రూపాయి బిల్ల ఉన్నా లేకపోయినా సరే సినిమా ఎక్కడ ఆగకూడదు, ఏ ఈవెంట్ ఆగకూడదని చాలా కష్టపడి మరి తెచ్చి ఈరోజు మమ్మల్ని ఇక్కడ నిల్చోబెట్టారు. దానికి ప్రొడ్యూసర్ బాబుకి సుధాకర్ మీకు చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఇస్మాయిల్ డైరెక్టర్ ఇస్మాయిల్ నాకు ఆల్రెడీ 10 years నుంచి తెలుసు. ఇస్మాయిల్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్, ఒక డ్యాన్సర్గా ఒక కొరియోగ్రాఫర్గా తెలుసు. కానీ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాడు. కానీ డైరెక్షన్ చేసేది ఫస్ట్ టైం అయినా అది ఫస్ట్ టైం లా లేదు, ఎన్నో ఎక్స్పీరియన్స్ లా ఉన్నది. చాలా బాగా కష్టపడ్డాడు. అండ్ రాజేష్ కానీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా కష్టపడ్డ టీం అంతా. ప్రొడ్యూసర్ అది ఈ మూవీకి ఈవెంట్కి స్పాన్సర్ చేసిన జీవమాల్ గారికి ప్లస్ పార్వతి మేడం గారికి అండ్ గూగుల్ కిస్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ గారికి అండ్ వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఇది మ్యూజికల్ హిట్. మెయిన్ ఈ సినిమాకి ప్రాణం పోసిన ఎంఎల్ రాజా గారు. అతని మ్యూజిక్ మాకు చూసారు కదా ఇందాక నేను చేసిన సాంగ్, ఆ మ్యూజిక్ కానీ అలా లేకపోతే నేను మాత్రం కొరియోగ్రఫీ చేసేవాడే కాదు. అలా మ్యూజికల్ హిట్ అయింది కాబట్టి ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి చాలా పర్ఫార్మెన్స్ బాగా చేశాం. నెక్స్ట్ విష్ణు గారికి ప్లస్ డాలి శేఖర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సాంగ్ మిక్సింగ్ కానీ సౌండ్ ఎఫెక్ట్ కానీ చాలా బాగా చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూసి మా ఈ మూవీని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా చాలా థ్యాంక్స్. Thank you so much. So next fight master రామకృష్ణ గారు ఒక 2 words మాట్లాడాల్సిందిగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ చేశాను. అసలు ఏదో మాట్లాడడానికి ఫిక్స్ అయినా మైండ్లో అసలు ఏం మాట్లాడేమో అర్థం కాదు. మమ్మల్ని చూస్తాను ఫస్ట్ ఏదో పాయింట్ అనుకున్నా మాట్లాడాలని అది గుర్తు రాదు ఎంతవరకు. అయితే డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. నేను ఫస్ట్ 2014లో ఒక చిన్న యూట్యూబ్లో వీడియో తీసుకుంటే నాకు సైదాన్ని ఒక పాట కలిసి అన్నయ్య నీ సినిమా రంగిచోళి సినిమా చూశాను నేను, నాకు చిన్న అవకాశం ఉన్నాయంటే రామేరా దలేమా జానకి చోళని ఒక బంజారా మూవీలో నన్ను అసలు నా యాక్టింగ్ ఒక క్లిప్ చూసి నాకు ఒక మెయిన్ క్యారెక్టర్ నాకు ఇచ్చాడు. అన్నయ్య నాకు నేర్పించింది ఒకటే, ఎవరిని మోసం చేయకుండా ప్రతి మనిషికి సాయం చేయాలి. మీతో పాటు ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళి తప్ప ఎవరి దగ్గర ఆశించమాకు, అందరు కష్టపడి పని చేసుకుని పైకి వచ్చేటట్టు కోరుకోవాలని ఎన్నోసార్లు చెప్పాడు ఆ మాట. నేను ఆయన మాటలు విని ఈ రోజు నేను ఈ ఫైట్ మాస్టర్ చేయడానికి కారణం కూడా ఆయనే. ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కూడా మీద ఫస్ట్ మన విజేందర్ సార్ పైకి ఎక్కినప్పుడు నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ గారికి ఆయన ఒక మాట చెప్పారు. ఆ ఒక్క మాట చాలు నేను ఏం సాధించానని చెప్పడానికి. ఆ తర్వాత ఇప్పుడు మన ఫైటర్స్ చేసిన కిరణ్ కానీ మన సాయి టీం వీళ్ళ బ్యాచ్ ఇంతమంది కూడా నేను చాలామంది ఆర్టిస్ట్ ఈ మూవీకి పరిచయం చేశాను. వాళ్ళందరూ కూడా నన్ను గుర్తుపెట్టుకుని ఇక్కడికి వచ్చారు. సగం మంది రాలేదు కానీ కొంతమంది వచ్చారు. ఎస్పెషల్లీ ఇక్కడ నవ్వే కూర్చుంది, నవ్వే ఉన్నారా కనపడలేదు. ఓకే, తనకి హెల్త్ బాగాలేకపోయినా కానీ ఒక మాట చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఈరోజు ఈ ఈవెంట్ చూడడానికి ఎంతోమంది కష్టపడి చేస్తే ఈ మూవీ ఇప్పుడు వచ్చింది. దీనికి ముఖ్యంగా పాయింట్ టు పాయింట్ డైరెక్టర్ ఇస్మాయిల్ ఈ ఫ్రేమ్ పెట్టుకొని ఆ ఫ్రేమ్ ఒకవేళ మంచిగా రాకపోతే ఆ ఫ్రేమ్ని మళ్ళా 3-4 సార్లు రీటేక్ చేయించి ఆ టేక్ అనేది స్క్రీన్ ప్లే కూడా ఒక పెద్ద విజువల్స్ పెద్దగా రావాలి, పెద్ద సినిమా లాగా ఉండాలి. ఈ సినిమా అప్పటిలాగా చిన్న చిన్న లేకుండా మనం చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలని చెప్పి ఈ ఒక్క మూవీతో ఇంతమంది మేము బతుకున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే మూవీది. నెక్స్ట్ మేము చేసే ప్రాజెక్టులు కూడా దీనికి మించి ఉంటాయి. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. థియేటర్కి వస్తుంది మూవీ, అందరూ ఖచ్చితంగా చూడండి, మమ్మల్ని ఆదరించండి. థియేటర్కి ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ చరణ్ గారు ఒకసారి మాట్లాడాల్సుకుంటున్నాను. అంతకుముందు ఫైట్ మాస్టర్ వచ్చి ఏం చెప్పారంటే, నేను మాట్లాడండి ప్లీజ్ అండి, నేను మాట్లాడండి, నాకు మైక్ ఇవ్వద్దండి అన్నారు. బట్ మైక్ ఇచ్చిన తర్వాత మాత్రం నాన్ స్టాప్ గా ఇంకొకరికి అవకాశం లేకుండా మాట్లాడారు. ఎలా అండి ఇలా ఇంత టాలెంటెడ్ ఎలా అసలు? సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ చరణ్ గారు మీ ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా అండ్ గెస్ట్గా వచ్చినటువంటి అందరికీ థ్యాంక్స్.
ఈ సినిమా 1980s రాధాకృష్ణ. ఈ సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కథ. ఈ అద్భుతమైన ప్రేమ కథ ద్వారా మినిమం 200 మంది తెలుగు పరిచయం జరుగుతుంది. ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాట ఎంతో అందమైన పాటకి ఎంతో అద్భుతమైన సంగీతం సమకూర్చారు మన ఎంఎల్ రాజా గారు. ఈ సినిమా ముఖ్యంగా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయితే అవకాశం ఎక్కువ ఉండదండి. అలాగే అసలు మేము స్టేజ్ రావడానికి ఈ స్టేజ్లో ఉండడానికి ముఖ్య కారణం మా ప్రొడ్యూసర్ సార్. మేమందరం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాం అంటే ముఖ్య కారణం కూడా ప్రొడ్యూసర్ సారే. అలాగే మా డైరెక్టర్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. ప్రతి ఫ్రేమ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని వాళ్ళ నుంచి ఎలా తన అనుకున్న రావాలి అని వచ్చిందాకా ఎంతో కష్టపడి ఈ అవుట్పుట్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే అతి త్వరలో మనకు అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ చూసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని కోరుతున్నాం. అలాగే మా నుంచి మరిన్ని ప్రాజెక్ట్స్ వచ్చేటట్టు మీరు దీవించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్స్ అండి. ఎదుర్కొన్న ఎంఎల్ రాజా గారు, డాలీ శేఖర్ గారు, ఇంకా మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా, అంటే మేము తీసింది నార్మల్గా అనిపిస్తుంది, నార్మల్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఎన్ని కోట్లు పెట్టి తీశారు సినిమా అన్నట్టు చేశారు వీళ్ళంతా. సార్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా ఈ సినిమా అందరూ చూడండి. ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే కాదు. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ రాకపోతే అప్పుడు మాట్లాడడం. అందరూ థియేటర్లో చూడండి సినిమా. ఇందులో దాదాపు 300 మంది మన ఖమ్మం ఆర్టిస్టులే పనిచేశారు. 300 మంది. మెయిన్గా అక్కడ ఎంతలో అక్క వాళ్ళు ఉన్నారు. అక్క మీ అందరికైతే చాలా థ్యాంక్స్ అక్క. కోలాటం దగ్గర మీరు మాకు చేసిన హెల్ప్ మాత్రం మామూలు విషయం కాదు. అండ్ తర్వాత ఇందులో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశారు శ్రీనివాస్ గారు. ఈరోజు మన మధ్య ఆయన లేకపోయినా ఆయన దీవెనలు మన దగ్గర ఉంటాయని ఖచ్చితంగా కోరుకుంటున్నాను నేను. అందరూ సినిమా థియేటర్లో చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. చాలా థ్యాంక్స్ అండి. Wow, thank you so much. రాధేకృష్ణ 1980s రాధేకృష్ణ సినిమాని దీవించడానికి వచ్చినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను మొదటి నుంచి కూడా ఆ టీవీలో వచ్చే ఆ సినిమాలు చూసుకుంటూ నేను చేస్తే బాగుంటుంది ఈ విధంగానే ఒక భావంతో ఉండేది నా గుండెలో. అలాంటిది రాధాకృష్ణ సినిమాకి మొట్టమొదటిగా ఆహ్వానం పలికినటువంటి ముందుగా రామకృష్ణ, ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా పరిచయం విషయంలో. అదేవిధంగా అన్ని రకాల ప్రేక్షకులకి అన్ని రకాల మసాలాలు ఉన్నటువంటి ఫైట్స్, సాంగ్స్, థ్రిల్లింగ్, ప్రతి ఒక్క స్టోరీ, ఒక అసరమ్యమైనటువంటి లవ్ స్టోరీ ఈ సినిమాలో ఇమిడించడం జరిగింది. నేను అంత చిన్న వయసులో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిర్మాత గారు సౌమ్యుడు, అందరినీ ఆదరిస్తూ మా అందరికీ ఎంతో ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి సుధాకర్ గారు. ఇక హీరో సైదుల్ గారి గురించి చెప్పాలంటే అతను సహజమైనటువంటి డ్యాన్సర్, నృత్య కళాకారుడు, నృత్య డ్యాన్సర్ మాస్టర్. అతనికి ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. అవలీలగా డ్యాన్సుని అవలీలగా చేసినటువంటి వ్యక్తి మరియు మంచి నటుడు, ఫ్రీగా యాక్టింగ్ చేసే నటుడు. తన తోటి కళాకారులు మమ్మల్ని అందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని ప్రోత్సహించినటువంటి వ్యక్తి. అలాంటి ఒక గొప్ప సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇకపోతే ముఖ్యంగా మరి వాయిస్ ఇచ్చినటువంటి ఒక గొప్ప తెలుగు వక్త, తెలుగు సాహితీ ప్రియుడు తనికెల భరణి గారికి పరికర లేకుండా కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ సినిమాని
ప్రతి ఒక్కరు కూడా అనేక కష్ట నష్టాలకు వచ్చాం. నిర్మాత గారు చాలా ఇబ్బంది పడ్డారు, మన డైరెక్టర్ గారు కానీ, అదేవిధంగా మాటల రచయిత, మాటల మాంత్రికుడు అనే త్రివిక్రమ్ గారిని అంటారు. కానీ ఏ సినిమాలో మాటల రచయిత రాజేష్ గారు గొప్పగా అప్పటికప్పుడు వెంటనే సన్నివేశం వస్తే వెంటనే రాష్ట్ర చేతికి ఇచ్చేవాడు. మేము ఇంటికాలంటే కూడా పంపించి సారీ డైలాగ్స్ ఖచ్చితంగా పట్టండి, చాలా మంచిగా బాగా రావాలని చెప్పేసిన మాటల రచయిత, మాటల మాంత్రికుడు మా రాజేష్ గారు చిన్న వయసులోనే ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ కూడా ఎంతో చక్కగా, ఎంతో ఫ్రీగా, ఎంతో అవలీలంగా, మంచి రసరమ్యంగా నటించడం జరిగింది. అదేవిధంగా విలన్స్ మన రాజు గారు, రాంబాబు గారు, మాస్టర్ గారు, ఇకపోతే మన లేడీస్ యాక్టర్స్. ఈ సినిమా 100 రోజులు నడవాలని ఖమ్మం ప్రధానికానికి, ఖమ్మం ప్రేక్ష మహానగరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిత్రులు, శ్రేయోభిలాషులు, పాత్రికేయులు, కళాభిమానులు, కళాకారులు, చిన్నలకు పెద్దలకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలి, కళాభివందనములు. నేను ఇస్మాయిల్ గారి డైరెక్షన్లో హీరో సైదులు దాంట్లో నేను ఇది నటించిన 2వ సినిమా. మొదటి సినిమా వచ్చి రామే దళేమి జానకి చారి. నాకు ఈ బంజారా భాష తెలవదు కాబట్టి మీరేమనుకోవద్దు. దాంట్లో నేను సర్పంచ్ రోల్గా యాక్ట్ చేశాను. ఈ సినిమా అన్ని థియేటర్లలో ఫుల్ సక్సెస్, డబ్బులు చాలా బాగా ఆడింది సినిమా. మేమంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. నన్ను ఈ సినిమాలో కూడా వారు నన్ను పిలిచారు, తీసుకున్నారు. ఈ సినిమా 1980లో జరిగిన స్టోరీ. ఈ స్టోరీని రాధే కృష్ణ అనే టైటిల్తో నిర్మించబడింది. ఒక మాట చెప్తాను, ఏమనుకోవద్దు. ఒక నాటికం ఉంటుంది, ఒక నాటకం ఉంటుంది. ఒక చిన్న స్టేజ్ అరేంజ్ చేస్తారు, ఆ స్టేజ్ మీద 1 గంటన్నర 2 గంటలు ఆడేసి వెళ్ళిపోతారు. సినిమాలా కాదు కదా, మీకు అంత తెలియదు కాదు, కానీ మళ్ళీ చెప్పొస్తున్నాను. సినిమాలా కాదు కదా, స్టోరీని బట్టి ఎక్కడెక్కడో లొకేషన్స్ చూడాలి, ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ పోవాలి, సినిమా తీయాలి. 1 రోజు 2 రోజులు అయింది కాదు కదా, నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. ఎంత కష్టపడి థియేటర్లో ప్రజెంట్ చేయడానికి ఎంత కష్టంగా సాధించారు. దీనికి సంబంధించిన ప్రొడ్యూసరు తను ఏ రోజునైతే డబ్బులు ఇవ్వటాడో రోజు ఆగిపోతుంది, సినిమా అయిపోతుంది ఉండదు. కాబట్టి ప్రొడ్యూసర్ ఎంత కష్టపడతాడో డబ్బులు సమకూర్చుకోవడానికి. తర్వాత ఇస్మాయిల్ డైరెక్షన్లో రాబేల్ దళేమి జానకి చారి ఎంత సక్సెస్ అయిందో ఇది కూడా అంతకన్నా ఎక్కువ సక్సెస్ అవుతుంది. హీరో సైదుల్ గారు యాక్షన్ సూపర్ సూపర్ సూపర్. ఆయన డ్యాన్స్, ఆయన ఆల్రెడీ డ్యాన్స్ మాస్టర్, మంచి యాక్టర్. కాబట్టి దీంట్లో పాటలు కానీ దానికి సంబంధించిన మ్యూజిక్ కానీ అద్భుతం. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఫైట్స్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరూ కూడా మనసు పెట్టి నటించారు. చాలా 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 బాగా వచ్చింది సినిమా. కాబట్టి దయచేసి ఒక మాట చెప్తాను సార్, సినిమా సినిమా అనాలి తప్ప చిన్న సినిమా పెద్ద సినిమా అనవద్దు ఎవరు కూడా. సార్ మీ అందరికీ, కళాకారులకి, కళావద ప్రేక్షకులకి అందరికీ, మీకు అందరికీ నమస్కారాలు. సినిమా అనాలి తప్ప ఇది చిన్న సినిమా, ఇది పెద్ద సినిమా, వీళ్ళు చిన్న యాక్టర్లు, వీళ్ళు పెద్ద యాక్టర్లు అనే మాట ఎవరోటే రాకూడదు. ఎందుకంటే అందరూ యాక్టర్లే, అందరూ మంచిగానే యాక్ట్ చేస్తారు. అందరూ కూడా మనం వాళ్ళని ఆశీర్వదించి ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తీయాలని
కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంకో మాట, నేను కూడా ప్రొడ్యూసర్నే. నేను ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. ఇప్పుడు నేను నర్మదా సినిమా తీస్తున్నా, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఈ సినిమా. తొందరలోనే రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ కొత్తగూడెం సుభాకర్. నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా గురించి 3 ముక్కల్లో కంప్లీట్ చేస్తాను. ఒక ముగ్గురు కోసం ముఖ్యంగా చెప్పుకోవాలి. మన డైరెక్టర్ ఇస్మాయిల్ అన్న గారు, వారు మనిషిని చూడగానే ఈ మనిషిలో ఏదో టాలెంట్ ఉంది అని వారు బ్రెయిన్కి వారు కనిపించి లాగేసుకొని వారిలో ఉన్న టాలెంట్ తీయడంలో వారు చాలా పరిణితి పొంది ఉన్నారు. చాలా కష్టపడ్డారు. మన సుధాకర్ అన్న గారు ప్రొడ్యూసర్ గారు అయితే నేను, పాషా గారు కెమెరామెన్, వారు ఈ సినిమాని ప్రత్యేకించి నేను అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, టీవీలలో వీటిలలో కాకుండా ఈ సినిమాని దయచేసి స్క్రీన్ మీద చూస్తే ఆ కెమెరామెన్ పడ్డ కష్టం ఏంటో తెలుస్తుంది. ప్రకృతి అందాలు ఏంటో ఈ సినిమాలో చూడవచ్చు. బైక్ వేసుకొని వెళ్ళలేని ప్లేస్ కూడా నడుచుకుంటూ కాగడాలు పట్టుకొని వెళ్ళి షూట్ చేసిన రోజులు ఉన్నాయి. అంతటి అందాలని ఈ యొక్క సినిమాలో చూపించడం జరిగింది. ఫైట్ మాస్టర్ అయితేనేమి ఆర్కే గారు, సైదులు గారు చాలా మంచిగా అసలు ఎటువంటి యాక్టింగ్ చేశారంటే తర్వాత మా టీం మొత్తానికి కూడా వారికి మనస్ఫూర్తిగా వారందరికీ, నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. భక్త రామదాస్ కళాక్షేత్రంలో మన ఖమ్మంలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మన ఖమ్మం వాళ్ళందరూ చూస్తుంటే ఆ ఫీల్ వేరే అబ్బా, వేరే లెవెల్. ఒక్కసారి క్లాప్స్ వేసుకోరా. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి, సుమంత్, నాని, సోను వీళ్ళిద్దరికీ పరోక్షంగాను, డిఓపి ఇలియాస్ పాషాకి ప్రత్యక్షంగాను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోవాలి. ఇంకా ఇంతకంటే ముందు బెక్కం వేణుగోపాల్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. పెళ్ళికపోయినా కూడా సార్ తప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఇక్కడ నాకు ఆపర్చునిటీ అనేది అనుకోకుండా వచ్చింది. నిజంగా చెప్తున్నాను. బెక్కం వేణుగోపాల్ గారి దగ్గర నుంచి అయితే ఏంటి, లేకపోతే ఇస్మాయిల్ గారి దగ్గర నుంచి అయితే ఏంటి, ఇలియాస్ పాషా గారి దగ్గర నుంచి అయితే ఏంటి, సోను, సాయి సుమంత్, నాని వీళ్ళ దగ్గర నుంచి అయితే ఏంటి, ఇంత దూరం వచ్చిందన్నమాట నా జర్నీ. అంత ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. 35 ఏళ్ల కింద ఎక్కడో పెద్ద గాలి దుమారం వచ్చింది బాగా. అప్పుడు జగదేవి ఒక సుందరి రిలీజ్ అయిందంట. అర్థమవుతుందా మీకు చెప్పేది? నేను ఎప్పుడో 35 ఏళ్ల కింద బాగా గాలి దుమ్ము వస్తుంటే అప్పుడు జగదేవి ఒక సుందరి రిలీజ్ అయిందంట. సో ఇప్పుడు అదే ప్రళయం మళ్ళీ వచ్చినది. మన రాధాకృష్ణ రాబోయే రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వస్తాయి, లాభాలు కూడా వస్తాయి, అందులో తిరుగులేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాకు ఒక మాట అడగాలనిపిస్తుంది. ఖమ్మం వారు చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి. సో ప్లీజ్ ఒకసారి చప్పట్లు. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు వచ్చాము. చప్పట్లు ఇంత చప్పగా ఆకలేస్తుందో లేకపోతే ఏం చేయాలో తెలియదు, ఇలా ఉండాలో అర్థం కావట్లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు. కార్యక్రమాన్ని చేసిన పెద్దలకు, గ్రామస్తులకు, మూవీ లవర్స్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు సుమా సన్నపరెడ్డి. నేను ఇందులో
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటంటే స్పెషల్ థ్యాంక్స్ టు కరిష్మా, హీరో మదర్ క్యారెక్టర్ చేస్తాను. మేము పరిచయం అవడానికి కారణం మాత్రం తనే. మరి డైరెక్టర్ గారికి అండ్ హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చాము, కూర్చున్నాము, మమ్మల్ని పిలిస్తే ఈ మాట చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను. కంగ్రాచులేషన్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. కమ్మవారు కొంచెం కొట్టండి సార్, చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కొంచెం మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడచ్చు డార్లింగ్ ప్లీజ్. నా పేరు కవిత జయేంద్ర. ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అవర్ టీమ్. అండ్ నేను దీంట్లో యాక్ట్ చేసుకుంటున్నాను, మనం తీసుకొచ్చిన మా ఫ్రెండ్ కరిష్మా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను దీంట్లో. అదేంటని చెప్పము, ఎక్స్పెక్ట్ చేయకండి. చూసి అందరూ ఆనందించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఓకే, రజనీ గారు ఎక్కడున్నారు? ఒక మనిషికి కావాల్సిన ఏంటి, మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్స్ కావాలి కదా. అలా ఈ సినిమా మొత్తానికి బ్యాక్ బోన్ ఎవరంటే ప్రొడ్యూసర్ సార్. ఓకే, ప్రొడ్యూసర్ సార్ బ్యాక్ బోన్గా నిలబడితే మిగతా బాడీలో ఉన్న ఆర్గన్స్ అంతా మేము అందరికీ, మాకందరికీ ఊపిరి పోసింది ఎవరు? ఇస్మాయిల్ గారు. ఓకే, ఇస్మాయిల్ సార్. సో మేమంతా ఇంత కష్టపడిన దానికి మాకు రిజల్ట్, మేమంతా ఊపిరి కోసం బయట పడాలి అంటే మీ వల్లే అవుతుంది. సో అందరూ హ్యాపీగా థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ అండి. సుధాకర్ గారికి, డైరెక్టర్ ఇస్మాయిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ వేరే వారికి థ్యాంక్స్ చెప్పాలి. నేను బాబీ గారు థ్యాంక్ యూ అండి, మీ వల్ల నేను ఈ క్యారెక్టర్ చేయగలిగాను. అండ్ టీం గురించి ఏం చెప్పాలి, నా ఫ్యామిలీ ఈ మొత్తం. ఈ ఫ్యామిలీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే, ఎందుకంటే ఆ కష్టం నేను కూడా చూశాను కాబట్టి. ఆల్ ది బెస్ట్ అందరికీ. గురించి మాట్లాడలేదు. థ్యాంక్ యూ అండి. కళాకారుల గుమ్మం మన రామకృష్ణలో మనందరూ ఉండడం ఒక అదృష్టం. కాబట్టి మన కళని నిరూపించుకోవడానికి మనకు ప్లాట్ఫామ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్టేజ్